విలన్స్ సెంటర్ పెట్టేసి ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రొడ్యూసర్ ఇద్దరు హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ సరే, ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు అండ్ హీరోస్ కొంచెం ఓకే అండి. అందరూ కూడా కొంచెం వెనకలికి వెళ్ళి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. ముందుగా నేషనల్ అవార్డ్ని 1940లో ఒక గ్రామం అనే సినిమాతో నేషనల్ అవార్డ్ని అందుకున్న డైరెక్టర్ నరసింహానంది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వచ్చిన అతిథులందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీనిధి సినిమా 2 బ్యానర్ల మీద దైవం నరేష్ గౌడ్ గారు, అలాగే పరిగి శ్రవంతి మల్లిక్ గారు ప్రొడ్యూసర్స్గా ప్రభుత్వ సారే దుకాణం సినిమా తీయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే పాత్రలందరూ కూడా ఇంతకుముందు నేను పరిచయం చేశాను లాస్ట్ టైం అందరిని కూడా. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ ఉందని జస్ట్ ఒక 1 minute చెప్తాను. నేను ఫస్ట్ మా పరిగి శ్రవంతి మల్లిక్ గారికి కథ చెప్పినప్పుడు, అంటే ఇది యాక్చువల్గా 3 parts సినిమా. ఇది ఈరోజు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ అనేది ఫస్ట్ పార్ట్ సంబంధించింది అంతా కూడా. సో కథ చెప్పినప్పుడు ఇది 3 parts కథ కదా, జస్ట్ మనం సినిమాలాగా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము, అంటే చాలా పెద్ద కథ, దీన్ని వెబ్ సిరీస్లా కాకుండా ఒక సినిమాలాగా మనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అలాగే మా నరేష్ గౌడ్ కూడా ఇది చాలా బాగుంది సార్, చాలా ఎగ్జైట్గా ఉంది సినిమా. డెఫినెట్గా మనకు మంచి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, మనం సినిమాలాగానే అంటే సినిమా ఫార్మేట్లో చేద్దామని చెప్పేసి మేము ముగ్గురు అనుకోవడం జరిగింది. అది ఒక 1 year ప్రాసెస్ అనమాట. ఈ స్క్రిప్ట్ అంతా చేయడానికి మేము ముగ్గురం కలిసి కూర్చొని ఆఫీస్లో చాలా రోజులు వర్క్ చేస్తాం దీని మీద. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇందులో. మన పురాణాల్లో కానీ, మన భారతంలో కానీ, తర్వాత రామాయణం కూడా తీసుకున్నా సరే కొన్ని పాత్రలు మనకి ఐడెంటిఫికేషన్ చేస్తామంటే ఆ పాత్రలు వాటి వ్యక్తిత్వాలు కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని పాత్రలు. అలాగా షేక్స్పియర్ కథల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే మనస్తత్వాలు. ఇందాక యాంకర్ గారు నేను కొంచెం చెప్తే ఆమె చాలా ఎక్కువ చెప్పేసింది కథ గురించి. మనుషుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళు మనకి కనిపించారు, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక 2 వ్యక్తులు ఉంటారన్నమాట. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపించే మనిషి ఒకరు ఉంటారు, కనపడిన మనిషి ఒకరు ఉంటారు. సో ఆ కనపడని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో ఇవన్నీ కూడా మా ప్రభుత్వ సార దుకాణంలో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ జీవితాలు, ఒక విలేజ్లోకి వెళ్తే ఆ విలేజ్లో ఉండే కొన్ని పాత్రలు, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చాలా కంటే క్రూరతంగా ఉంటాయి. కొన్ని మనకి చాలా జుగుస్పకరంగా ఉంటాయి అన్నమాట. అందుకే జంతువులు లాంటి మనుషులు కాదని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మీకు టీజర్ చూశారు కాబట్టి ఆ టీజర్లో నుంచి చాలా వరకు అర్థమై ఉంటుంది. దీనికి మించి అంటే ఇది మనం ఒక 2%, 3%, 99% సినిమాలో ఇంకా అంటే మనకి షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం చూస్తున్న ప్రతి సీన్ కూడా చాలా ఎంజాయ్గా, అంటే మైండ్కి ఎలా ఉంటుందంటే కొడితే ఒకసారి షాకింగ్లా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా అంత డెప్త్లో ఉంటుంది, అంత షాకింగ్లా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. ఇకపోతే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళు నిజంగా ఏదో వచ్చి యాక్ట్ చేసామన్నలాగా చేయలేదు, అద్భుతంగా అంటే వాళ్ళ ప్రాణం పెట్టారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు. ఎలాగంటే ఆ పాత్రలో లీనమైపోయి ప్రతి పాత్ర వాళ్ళు ఇంజెక్ట్ చేసుకొని ఒక డ్రగ్స్ లాగా చేశారనమాట. వాళ్ళు చెప్పాలంటే ప్రతి యాక్టర్ కూడా ఇందులో చేసిన 16 మంది ఉన్నారు. 16 మంది కూడా అందరూ రిలేషన్స్, మొత్తం ఎక్కడ అవుట్ సైడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. ప్రతి పాత్ర కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్లో ఉంటారు, అందరూ కూడా ఒకరికొకరు రిలేషన్ అనమాట. సో అన్ని పాత్రల్ని స్క్రీన్ ప్లేలో తీసుకురావడం అనేది చాలా, అంటే నాకు చాలా టఫ్ జాబ్ అది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి
ఆ యాక్టర్ కూడా నేను నిజంగా అంటే వాళ్ళు నాతో చేయడం కాదు, నేను వాళ్ళతో చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు పోటీ పడి చేశారు. అంటే ఏదో వచ్చి చేసామని కాకుండా ఆ పాత్రలోకి లీనమైపోయి అర్థం చేసుకొని ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభాముఖంగా. ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి, ఒక అమ్మాయి రాలేదు ఇంకా. ప్రతి ఒక్కరు కూడా నిజంగా నా హృదయపూర్వకంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకైతే మాత్రం ఫస్ట్ టైం దొరకదు. నేను ఫస్ట్ సినిమా చేశాను, తర్వాత కమల్తోనా ప్రయాణం సినిమా చేశాను, 1940 కమల్తోనా ప్రయాణం, లజ్జా సినిమా చేశాను, తర్వాత డిగ్రీ కాలేజ్ చేశాను. ఆ తర్వాత నాకు బాగా దొరికిన యాక్టర్స్ వీళ్ళే అనమాట. వీళ్ళంతా ఆణిముచ్చారు. నిజంగా చెప్పాలంటే నాకు ఎక్కడో మొత్తం అందరం కూడా ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా. అంటే మీరు చూస్తే సినిమా చూస్తే మేము ఆల్రెడీ షో చేసిన రోజు ఒక 200 మెంబర్స్ చూసారు ఇదే థియేటర్లో. ఒక 175 మెంబర్స్ అందరూ కూడా అసలు కుర్చీలో లేచి అంటే ఎడ్జ్లో చూశారనమాట. కుర్చీకి అలాగ ఆనుకొని అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేలాగా చూశారనమాట. అంటే అంత లీనమైపోయి చేస్తేనే అవతల ఆడియన్స్ కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతి క్యారెక్టర్ కూడా. సో అంత అద్భుతంగా చేసినందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్, ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి కూడా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళందరూ చేసింది కూడా. ఎందుకంటే టీజర్ చూడగానే మీకు తెలిసిపోతుంటుంది. టైం ఎక్కువ లేదు కాబట్టి, ఎందుకంటే అందరి పేర్లు చెప్పి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి అతని పేరు ఆ రోజు రాలేదు, మన నరేష్ ఈరోజు వచ్చారు, అందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు. సో నేను నెక్స్ట్ ట్రైలర్ రోజు మాట్లాడతాను. ఇది టీజర్ వరకే, ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి వెళ్తే మీరు షాక్ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వీళ్ళందరూ నిరాశ పడుగుతారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఇలా పెర్ఫార్మెన్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు కూడా అంటే 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చారు, మంచి సినిమా తీశారు, అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. సో ఇందులో 2 వెర్షన్ ఉన్నాయి. ఓటీటీ వెర్షన్ ఒకటి ఉంది, థియేటర్ వెర్షన్ ఒకటి ఉందన్నమాట. మీరు చూసింది ఓటీటీ వెర్షన్ చూశారు, సో థియేటర్ వెర్షన్ కూడా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పరిగి శ్రవంత్ మల్లిక్ గారికి, దైవ నరేష్ గౌడ్ గారికి. ఇంకా మంచి సినిమా తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచి అభిరుచి గల నిర్మాతున్నారు, ప్లస్ వాళ్ళు ఒక మంచి నటులు ఉన్నారు. వీళ్ళిద్దరు చేసింది మామూలు క్యారెక్టర్స్ కాదు, అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. వాళ్ళకి నిజంగా నెక్స్ట్ వేరే మూవీస్లో కూడా చాలా అవకాశాలు వస్తాయి అన్నమాట వీళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. అందరికి కూడా, ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అంటే ఓ పేరు, దీంతో పాటు వాళ్ళకి లైఫ్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేయగల యాక్టర్స్. నాకు ఏ విషయం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరసింహానంద్ గారు. అండ్ మీరు షాక్లు అన్నారు, టీజర్లోనే మాకు షాక్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్లోనూ సినిమా. క్షమించండి ముందుగా మా పాత్రికేయ దేవుళ్ళకి. ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రజలకు తీసుకోవడానికి మేము మా టీం అందరం కూడా 1కి 100 సార్లు విని సినిమాని పర్ఫెక్ట్గా థియేటర్లకు పోయి కూర్చుంటే ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ అదిరిపోతుంది. సినిమా షాక్ అయిపోతారు, అంత మంచి సినిమా. ఈ సినిమా తీయడం అనేది మా అదృష్టం. ఇవి ముందుగా మన ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క పాదాభిమానం. వాళ్ళు డబ్బులు పెడితేనే మేము చూస్తాం, మేము ఇంకో సినిమాలు తీస్తున్నాం. మా బ్యానర్లో ఇంకొక 3 ఫిలిమ్స్ వస్తున్నాయి. మంచి డైరెక్టర్లు, మంచి యాక్టర్లు మా బ్యానర్ నుంచి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కాగానే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మంచి సినిమాలు వస్తున్నాయి. అందులో ఈ బెస్ట్ సినిమా అవార్డు ఫిలిం. ఈ సినిమాని కాపాడుకుందాం. సినిమా హై లెవెల్లో ఉంటుంది. మళ్ళీ మా యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఒకరికంటే ఒకరు పోటీ పడి దగ్గర మేము ఫస్ట్ సినిమా తీసిన పర్ఫెక్ట్ మాకు ఇక్కడ ఇంత అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మాకు నేర్పిస్తూ ప్రతి అడుగులో వేసుకుంటూ ఈ సినిమా తీసుకొచ్చినాము. సింగిల్ షెడ్యూల్లో, సింగిల్ వర్క్లో ప్రతి టెక్నీషియన్, మా మ్యూజిక్ సార్, మా ఎడిటింగ్ సార్, మా సౌండ్ ఎఫెక్ట్స్ సార్, ప్రతి ఒక్కరంటే మా డిఓపి సార్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూసారు కదా సార్, అద్భుతంగా అంత అద్భుతంగా ఉంటుంది సార్. ఆ సినిమాని చూసినప్పుడల్లా
మా డైరెక్టర్ సార్, మా టీం మీకు గుర్తుకు రావాలి. థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ సార్, నాకు అన్న నాన్నల అన్ని ప్రతి ఒక్కటి కూడా మేమిద్దరం ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ చేసి ఇంత నాకు సహకరిస్తూ థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ఎంకరేజ్ చేసి ఈ సినిమాని మనం ఇంత ముందుకు పోయినందుకు థ్యాంక్ యూ సార్. సినిమా అనేది ప్రతి రాజకీయ నాయకునికి షేక్ అయిపోతుంది. సినిమా అంటే సర్పంచ్ నిలబడాలంటే గిట్లుండాలా అనిపిస్తుంది, అట్లుంటుంది. ఒక్కొక్క అమ్మాయి ఎంత సైలెంట్ ఉందో, అమ్మాయి పవర్ఫుల్గా ఉంటే అవుతే అమ్మాయి ఎట్లయితుందో అని చూపించే సినిమా ఇది. సైలెంట్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఆమెలో ఉన్న రౌద్రం బయటకు వచ్చిందనుకో పేలిపోతుంది ఒక్కొక్క మూవనికి అనేది సినిమా. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సినిమా గురించి పైసా కోసం ఎంతకైనా తెగిస్తాడు. పదవి గురించి అమ్మ ఆలి బిడ్డ ఎవరినైనా వాయు వరుస లేకుండా చేసేస్తాడు. అదే ఈ సినిమా. అద్భుతమైన సినిమా సార్. మీరు ఇంకా చేయండి సార్, ఇంకా సినిమాలు తీస్తాం సార్. మా అట్లాంటి వాళ్ళు ఇంకా మాతో పాటు మనం అందరం ఉండాలి సార్. సినిమాని మంచి కాపాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరు యాక్టర్స్కి మా స్పెషల్ థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ వల్లనే మేము ఈ సినిమా తీయగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ హీరోలు, కథ హీరోయిన్, అంత గొప్ప సినిమా సార్. అంటే అందరూ కూడా హీరోయిన్లే. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ గౌడ గారు. స్పెషల్ మా సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం, నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మర్గి ట్యూన్స్ ఛానల్లో అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఇచ్చి, చాలా ఇన్స్పిరేషన్ సాంగ్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చాలా హిట్ ఉన్న సాంగ్ ఇచ్చి ఇప్పుడు మేము ముందుకు ఒక యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నాను. ముందుగా ఒక మా పాతకే మిత్రులకందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ఈ సినిమా తీయాలి అంటే స్పెషల్ మా బాలు సార్, మా మేనేజర్ బాలు సార్ ఇంతకుముందు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. మీ వల్లనే ఈ సినిమా మాకు అందరికీ దగ్గరుండి అన్నీ మొత్తం చార్జ్ చూసుకొని ఇంత బాగా తీసుకొచ్చింది సార్. ఈ టెన్షన్లో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఒక డైరెక్టర్ అంటే ఆయన శ్వాస, ఆయన ప్రతి శ్వాస, ఆయన ప్రతి ప్రాణమూల్య సినిమానే. సినిమా ఇంత గొప్ప డైరెక్టర్ అంటే ఓన్లీ వన్ డెడికేషన్, చాలా డెడికేషన్, డిటర్మినేషన్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్. నేషనల్ అవార్డు విన్నర్, 1940లో గ్రామంతో నేషనల్ అవార్డు విన్నర్ నరసింహానంది గారు ఎంతో కసిగా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక కళాత్మకంగా ఉంటుంది. డిగ్రీ కాలేజ్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కమలతో నా ప్రయాణం, లజ్జ, 1940లో ఒక గ్రామం, ఒక కళాఖండాలు. ఒక గొప్ప డైరెక్టర్ ఒక విలియం షేక్స్పియర్ స్టోరీని ఒక ఇన్స్పిరేషన్తో ఒక విలేజ్ ఫుల్ కల్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అది కూడా ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక సినిమా తీయాలి అని చెప్పేసి కసిగా రాసుకున్నటువంటి ఒక స్టోరీ ఇది మామూలుగా ఉండదు. స్టోరీ అనేది నేను చెప్పడం అని కాదు, ఎందుకంటే మేము ఒక 3 సంవత్సరాలుగా దీని మీద అన్వేషణ చేసి శోధించి రాసినటువంటి స్టోరీ డైరెక్టర్ గారితో ప్రతి క్షణం. అదేవిధంగా ఒక్కొక్క పాత్ర, ఇందులో ప్రతి పాత్ర హీరో, ప్రతి క్యారెక్టర్ హీరో ఈ సినిమాలో. ఈ సినిమా ఆ క్యారెక్టరైజేషన్ కోసం ఆడిషన్స్లో ఒక్కొక్క పాత్రకు ఒక 50 మందిని ఆడిషన్ చేస్తే ఇలాంటి ఈ ఆనిముత్యాలు బయటకు వచ్చారు. ఈ ఆనిముత్యాల పాత్ర ఒక్కొక్కరు ఎట్లా ఉంటుందంటే మీరు సినిమా చూస్తే గూస్ బంప్స్ ఉంటుంది. అందుకనే మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎక్కువ చెప్పడం కాదు, వాస్తవం అది. ఆ వాస్తవాన్ని మీకు చూపిస్తున్నాను. ఇంకొక విషయం, ఒక విలేజ్లో కావచ్చు, ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వాస్తవికతని, ఒక అమ్మాయిల యొక్క శక్తిని, వాళ్ళని మనం అనగదొరికితే ఎంతగా ఎదుగుతారని ఒక వాస్తవాన్ని చూపించాలంటే ఒక డైరెక్టర్కి ఈ విధంగా చూపించాలంటే ఒక డైరెక్టర్కి గట్స్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము గట్స్ లెజెండరీ ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ టాలీవుడ్లో నరసింహానంది. అతనికే సాధ్యం ఇలాంటి మూవీస్ తీయాలంటే. ఇంత డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ డైరెక్టర్ నరసింహానంది గారు. ఈ సినిమా ఎలా ఉంటుందనేది, ఈ సినిమా యొక్క కమర్షియల్ యాంగిల్ ఏందనేది మీ సినిమా చూస్తే మీరు చెప్తారు. డైరెక్టర్ యొక్క ప్రతిభ కనబడుతుంది, మా యాక్టర్స్ యొక్క శైలి, వాళ్ళ యొక్క స్టైల్ కనబడుతుంది సినిమాలో.
సినిమా అనేది సమాజానికి సమాజంలో ఉన్నటువంటి ఒక వాస్తవికతను చూపిస్తుంది. సమాజంలో ఎలా ఉంటుంది మీరు అనుకుంటారు, అవును నిజంగా ఇలానే పొలిటికల్ లీడర్స్ అంతా ఇలానే ఉంటారు, పొలిటికల్ లీడర్స్ అందరూ ఇలానే ఉంటారు కదా, లేకపోతే వీళ్ళందరూ ఇలానే ఉంటారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీరు డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఒక డైలాగ్ కొట్టొచ్చా? అరే బిడ్డ నీకు తెలియదురా, జర మంచిగా ఇంటికి వెళ్ళి ఓట్లు అడగాలి, గెలిచినాక గోచి చూపించి దొబ్బేమనాలి, గదిరా రాజకీయం అంటే. ఒక్కొక్క డైలాగ్స్, ఒక్కొక్క గూస్ బంప్స్ ఉంటుంది. మన పొలిటికల్ లీడర్స్ చేసేటువంటి, అంటే అందరినీ కాదు, కొందరు ఉంటారు కదా కొంతమంది పొలిటికల్ లీడర్స్, వాళ్ళు వాడుకుంటారు ప్రజల్ని, డబ్బులు ఇచ్చి, సారా ఇచ్చి, వైన్స్ ఇచ్చి వాళ్ళు రాజకీయంలోకి వస్తారు. తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి వాస్తవికతని సినిమాలో చూపించడం జరిగింది. ఏ విధంగా అమ్మాయిల్ని కావచ్చు, లేడీస్ని కావచ్చు, ఏ విధంగా వాళ్ళు వాడుకునే, వాళ్ళు ఉపయోగించుకుంటూ ఏ విధంగా ఎదుగుతారు. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క వాస్తవికతని, విలేజ్లో జరిగే వాస్తవికతని, సమాజంలో జరిగే వాస్తవికతని చూపించాలంటే ఒక ధైర్యం కావాలి. అలాంటి సినిమా ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుంది, ఒక రెవల్యూషన్ సృష్టిస్తుంది. ఈ సినిమా పార్ట్ 2 కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు. ఎప్పుడు వస్తుంది ఈ పార్ట్ సినిమా మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారు. పార్ట్ 1 కూడా రాక్ చేస్తుంది 2 రాష్ట్రాలని, వరల్డ్ వైడ్గా రాక్ చేస్తుందని కోరుకుంటూ, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక గూస్ బాంబ్స్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వస్తుంది. అక్టోబర్ 2nd వీక్లో ప్లాన్ చేస్తున్నాం. అందరూ రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ పరిగి మల్లిక్ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి నా మిత్రుడు స్వర్గీయ చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నా ప్రాణమిత్రుడు. అతనితో నేను 20 years ట్రావెల్ చేశాను. సినిమా ఒడిదుడుకులన్నీ నాకు తెలుసు. లవ్ యూ చక్రి. చక్రితో నా ట్రావెల్ చాలా గొప్పది, గొప్ప మనిషి, ఈజ్ ఎ రియల్ హీరో. తర్వాత కందికొండ లిరిక్ రైటర్, ఆయన కూడా నా చాలా ప్రాణమిత్రుడు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్తో వచ్చాను ఇండస్ట్రీకి. అదేవిధంగా నాకు 2 కళ్ళు, ఒకటి భోలే శావలి ద బిగ్ బాస్ 5 మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా నా 2వ కన్ను నరసింహానంది గారు. వీళ్ళు నన్ను సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నిలబడతాం, ముందుకొస్తాం, సమాజ చైతన్యవంతమైన సినిమాలు తీస్తాం, సమాజంలో వాస్తవికతని, పొలిటికల్ ఉన్నటువంటి ఆ సమాజంలో చెదని కూడా అందరికి చూపించి ఇలా ఉంటుందో సమాజం అని చూపిస్తాం. ఒక మహిళా శక్తి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ గారు. వన్స్ అగైన్ మీకు చేసినందుకు గౌరవపడుతున్నాం. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఒక్క 3 వ్యక్తుల గురించి చెప్పాలి, నేను మర్చిపోయాను ఇందాక. మ్యూజిక్ డైరెక్టర్ సదా ఈ సినిమాకి, అండ్ తను ఆల్రెడీ మూవీస్ చేసాడు ఇంతకుముందు, కానీ ఈ సినిమాకి ఒక వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందాక యాంకర్ చెప్తే నేను మర్చిపోయాను. అంటే మన ఇళయరాజా గారు చూస్తుంటాం, రెహమాన్ గారు చూస్తుంటాం జనరల్గా ఒక సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలంటే. కానీ ఈ సినిమాకి నేను తీసింది 50% సినిమానే, 50% తను తీసుకెళ్ళాడు ఆ సినిమాని. ఒక 50% ఎంత అద్భుతంగా అంటే అసలు మాకు మైండ్ పోయిందనమాట మా అందరికి కూడా. అది ఇచ్చి మ్యూజిక్కి ఇలా యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా డామినేట్ చేసాడు తను. వాళ్ళ యాక్టర్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా మొత్తం తొక్కేసి ఇతను పైకి వచ్చాడు అనమాట. అంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సిద్ధు. ఈ సినిమాకి నాకు నువ్వు దొరికిన ఒక ఆనిముత్యాలు నువ్వు ఒక ఆనిముత్యం దొరికావు నాకు ఈ సినిమాకి. అలాగే మా డిఓపి ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్ కూడా, అంటే తనకు ఆల్రెడీ నంది అవార్డు వచ్చింది, ప్రతి ఫ్రేమ్ను కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తూ తీసుకొచ్చింది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. డెఫినెట్గా ఈ సినిమాకి కూడా తనకి అంటే నంది అవార్డు వస్తా, నేషనల్ నాకు తెలియదు ఏదో ఒక అవార్డు అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రావడానికి కారణం మా బాలు నాయక్ గారు. బాలు గారు రండి. ఎందుకంటే మేము ఇక్కడ వరకు తీసుకొచ్చేసి మొత్తం వెనకాల మా బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది మొత్తం కూడా మా బాలు నాయక్ గారు. మా అందరికీ, మా ఇద్దరికి కూడా ఆయనే మొత్తం. ఇది మా పరిగి శ్రవంతి మల్లిక్ గారికి కానీ, తర్వాత నరేష్ గారు, మా అందరం కూడా కలవడానికి కానీ, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఆయనే కారణం. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ నరసింహానంది గారు వర్క్స్కి నేను ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. బికాజ్ నేను ఏ వర్క్ చేసినా దాంట్లోని ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉండాలి, సమ్ మెసేజ్ ఉండాలి, బట్ ఆల్సో దేర్ షుడ్ బి అ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ అని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ ఇన్ ఆల్ హిస్ ఫిలిమ్స్. ఆఫ్ కోర్స్ హీ ఈజ్ అప్రూవ్డ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా. సో నాకు ఈ మూవీతో ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్.
And thank you for the producers for giving me this opportunity to work in this film. And ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా there are so many characters, every pair that you see here is a lead in the film. And ఈ సినిమా చివరికి వచ్చేసరికి హౌ దే కనెక్ట్ టు ఈచ్ అదర్ అనేది ఉంటుంది. అసలు the whole film is packed completely where ఒక నిమిషం కూడా you wouldn't ఆలోచించడానికి కూడా టైం ఉండదు. క్యారెక్టర్ ఇంట్రాక్షన్స్ అవుతాయి, నెక్స్ట్ ఇట్ గోస్ ఆన్, ద ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. సో యూ కీప్ ఆన్ guessing what's happening, and I'm pretty sure you really can't guess what is happening next. That is the greatest quality of this film. And usually you'll try to guess next ఇది అవుతుంది ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తాడు అది ఇది అని చెప్పి. బట్ అంటే ఆన్ ద స్కేల్ నేను కంపేర్ చేయట్లేదు కానీ, బట్ ఇఫ్ యూ పీపుల్ హ్యావ్ సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్, దాంట్లోని నెక్స్ట్ ఏ క్యారెక్టర్ చచ్చిపోతారు, నెక్స్ట్ ఏది ఎలా టర్న్ అవుతుంది ఎవరికి తెలియదు. సో అట్లానే ఇక్కడ ద క్యారెక్టర్స్ కీప్ ఆన్ చేంజింగ్ షేడ్స్. దట్స్ ద థింగ్. ఏంటంటే మనుషులు జనరల్గా ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తారు, కానీ యానిమల్స్ ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేయరు. సో దట్ ఇస్ ద రీజన్ జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటే అండర్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఒక్కొక్క మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎట్లాగా సైడ్స్ తీసుకుంటాడు, అండ్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్, హ్యూమన్ యాంగిల్, అండ్ ఇవన్నిటి మధ్యలో జనరల్గా ఆడవాళ్ళు అంటే భరించే వాళ్ళు లైక్ దే భూదేవితోని వాళ్ళతోని పోలుస్తారు. సో ఎంతని భరిస్తారు అనే ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక సపరేషన్ థింగ్ ఉంటే, సెకండ్ హాఫ్లో దే విల్ టేక్ ఓవర్ అండ్ దేర్ విల్ బి రైజ్. దీంట్లో అఫ్ కోర్స్ there will be, it's a very raw rustic film. The language is also very raw and rustic to keep it original, not to hype things around. So that is the reason the language or whatever it is దాంట్లో అనేది టు కీప్ ఇట్ రియల్. వాళ్ళు ఆ ఊర్లో అట్లా మాట్లాడుకుంటారు, జస్ట్ లైక్ ఇఫ్ యూ హవ్ సీన్ మన మిర్జాపూర్ అండ్ థింగ్స్ లైక్ దట్, హౌ ద పొలిటికల్ సినారియో ఇన్ మిర్జాపూర్ అమెజాన్లో సిరీస్ ఉంది కదా. సో అట్లాంటి షేడ్స్తోని ద క్యారెక్టర్స్ విల్ బి దేర్. సో దట్ ఈస్ హౌ దే విల్ టాక్. But the twists and turns are crazy and the character arcs are very good. So I think you'll absolutely love the film. It's definitely a theatrical experience, the film. We have worked on the sound very much. Prati character ki themes tayar cheskunnam. Sir wanted it that way, so we have made different themes for each character, and there's a theme for the whole film. There's a political theme and how it all comes together when plots come together. So ilanti untayi. So that's the technical parts, but you have to watch the film in the theater to experience all this. Please do come in the theaters and watch it. This is just the teaser trailer. We are coming up with more things. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ వర్క్ ని థియేటర్స్ లో చూడడానికి, అలాగే ట్రైలర్లో కూడా చూడడానికి నాకు ఈ సినిమాలో మాటలే లేవు, కానీ మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ మాట్లాడమని చెప్పిండ్రు. సరే, సేన శివలాల్, జై శివలాల్. ఈ సినిమా సూపర్ 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 హిట్ వచ్చే. ఈ సినిమా డైరెక్టర్ నరసింహన్ని సార్ 10 సినిమాలు నేషనల్ అవార్డు, నంది అవార్డు లామేలు వచ్చాయి. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ దైవ నరేష్ గౌడ్ 1 కోటి రూపాయల గారితో 3 కోట్లు తనకి వచ్చాయి. అదేవిధంగా పరి మల్లిక్ పవర్ దోయి భర్తని ఏ సినిమాను భారీ వచ్చా. యాక్టర్స్తో హీరో హీరోయిన్తో బా అసలు ఓ హీరోయిన్ కథ కొని సూపర్ సే ప్రతి యాక్టర్స్ సూపర్ హిట్ వచ్చా. దయచేసి ఈ సినిమా సూపర్ హిట్ వచ్చా. ఈ సే బలగం కేసుందరాతి బతుకమ్మ పండుగ స్టార్ట్ కరచ్చా. అన్ సియాత్ అనే సినిమా దేకను ఆమె దీవిస్తున్నాం. జై శివలాల్. థ్యాంక్ యూ బాలు గారు. అలాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద యాక్టర్ ఓకే నరేష్ రాజ్ గారు మాట్లాడతారు. హాయ్, ముందుగా ఈ వేదిక విచ్చేసిన మీడియా ప్రజలకి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ తర్వాత ఈ స్టేజ్కి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహనంద్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్స్ సార్ థ్యాంక్ యూ, మల్లేష్ గారు అండ్ నరేష్ గౌడ గారు అండ్ మా కో ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో దేవరాలో జూనియర్ ఎన్టీఆర్తో చేసిన ఆనందం కంటే ఈ సినిమాలో నేను చేసిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఫిక్స్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ దేవరా, సో సెకండ్ మూవీ ఏంటి అని ఒక ఆలోచనలో ఉన్నాను. సో వెంటనే ఒక దేవుడు వచ్చాడు, ఆయన పేరు బాలు నాయక్. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశానికి
దారి చూపించినందుకు. సో దానికంటే ముందుగా ఈ సినిమాలో క్యారెక్టర్సే హీరోస్ అండ్ హీరోయిన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ క్యారెక్టర్. సో నాకు ఎలా చెప్పాలంటే, క్యారెక్టర్ చేసేటప్పుడు సార్ అడిగారు మీరు చేస్తారా అంటే, మళ్ళీ విన్న తర్వాత అది క్యారెక్టర్ చేయాలి, ఖచ్చితంగా నేనే చేయాలనిపించింది, చేశాను. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, బట్ సమయం తక్కువగా ఉండడం వల్ల మా మీడియా వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ చేస్తాయి అనమాట, అంతేగాని బయట జరిగే సిచ్యువేషన్స్కి సినిమాలో జరిగే సిచ్యువేషన్స్కి సంబంధం లేదు. అంటే నీ క్రియేట్ చేసిన ఒక పాత్రలు కాబట్టి ఆ పాత్ర అలా బిహేవ్ చేస్తాయి. అలాగే ఏది అంటే తప్పు ఎక్కడ జరిగినా సరే లేడీ కానీ జెంట్స్ కానీ ఒకేలాగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఎందుకంటే వాళ్ళకి జరిగిన స్ట్రగుల్ ఏదైతే ఉందో, వాళ్ళకి జరిగినటువంటి కసాయిత అంటే అనసబడిన ఒక స్త్రీ ఎలాగా రియాక్ట్ అవుద్ది ఆ టైంలో అని చెప్పేసి చూపించే ఒక సిచ్యువేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగని బయట భర్తలు భార్యను చంపుతున్నారు కదని చెప్పేసి ఇందులో అలాగ ఏమి ఉండదు. ఇది వేరే ప్రపంచం అన్నమాట ఇది. అయితే వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే వైలెన్స్ జనరల్గా నా సినిమాలో ఉండదు. వైలెన్స్ నాది చాలా పొయిట్రిక్గా ఉంటుంది. బట్ ఇది కొంచెం కమర్షియల్ ఫార్మేట్లో చేసిన సినిమా అనమాట. అంటే కమర్షియల్గా ఎమోషన్స్ పరంగా కానీ, అంటే వైలెన్స్ అంటే కత్తులు తీసుకొని నరుక్కోవడం, చంపుకోవడం, లేకపోతే బ్లడ్ కనిపించడం, అది ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అది. బట్ ఇందులో ఓన్లీ రివాల్వర్తో షూట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేది పర్టికులర్గా అది చెప్పాను కదా. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి ఆ ఎదిరించడంలో ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూసుకుంటారు అన్నమాట. అంటే కొంతమంది కత్తితో నరుగుతారు, కొంతమంది రివాల్వర్తో షూట్ చేస్తారు, కొంతమంది కర్రలతో కొట్టేవాళ్ళు ఉంటారు, రాళ్ళతో కొట్టేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఆ గన్ కల్చర్ అనేది ఆ విలేజ్లో ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా సెన్సార్ వర్క్ పూర్తి కాలేదు కదండి, అయిపోయిందా? లేదు. మెన్ పవర్ని కానీ ఎవరైనా ఇప్పుడు ఇందులో మా జంతువుల లక్షణంలో ఉన్న లైక్ మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరన్నా అవ్వండి, నేనెవరన్నా అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. మన వరకు వస్తే బయట సాఫ్ట్గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్ అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో. యా డైరెక్టర్ గారు శక్తి కావాలి అవన్నీ నాకు ఇన్స్పిరేషన్గా, అంటే నేను ఫస్ట్ నుంచి అవి చదువుకున్నాం కాబట్టి నేను అందులో నుంచి కొన్ని పాత్రల్ని అలాగే బయట ప్రపంచంలో కూడా చూస్తున్నప్పుడు మనకి అంటే ఒక ఫీమేల్ అనేది ఏదైనా చేయగలదు, ఏమైనా చేయగలదు అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే స్ట్రైక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా కథ తయారు చేసుకునేటప్పుడు డెఫినెట్గా వీళ్ళ గురించి చెప్దాము. అంటే మనం ఎప్పుడు కూడా ఒక స్త్రీని ఎలా చూస్తామంటే ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, వంట చేయడం, ఇంతవరకే చూస్తుంటాం. కానీ వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. బట్ అది ఎవరు ఆలోచించరు అన్నమాట. అంటే పురుషాధిక్యత ప్రపంచంలో జనరల్గా అనదొక్కబడిన స్త్రీ తనకి కొన్ని పవర్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అనిపించిన దాంట్లో ఇది ఒక సినిమా అనమాట. అంటే ఇందులో ఒక 3 పాత్రల్ని వాళ్ళకి ఒక సర్పంచ్ అనే ఒక పదవి ఇస్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతుంది అందులోంచి ఆ పాత్ర ఎలాగ వెళ్తుంది అనేది నాకు అనిపించి నేను క్రియేట్ చేసిన పాత్రలు. అందుకే నాకు ఎక్కువగా స్త్రీ కోణంలోనే ఎక్కువ చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. అందులో వచ్చిందే ఇది కూడా కథ అనమాట. నా ఫస్ట్ సినిమా అదే ఉంటుంది, ఇది కూడా అదే ఉంటుంది, కమల్తో నాప్పుడు అదే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం చూసుకుంటే ఎక్కువగా స్త్రీ కోణంలోనే కథలు చెప్పాలని అనిపిస్తూ ఉంటాం, అందుకనే చేస్తుంటాం అన్నమాట. ఈ క్యారెక్టర్స్ డిజైనింగ్ ప్రాసెస్లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారా, లేదు ఫిక్షనల్ అయినా మొత్తం? లేదు, అంటే నాకు షేక్స్పియర్ గారి లిటరేచరు, ఆయన ఒతిల్లా కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు కొన్ని పాత్రలు రియల్ లైఫ్లో కూడా కనిపించినాయి అనమాట. అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం కామన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా అది జెండర్ ఏదైనా ఓకే. కానీ నాకు బయట కొంతమంది వ్యక్తుల్ని, అంటే విలేజ్లో చూసే కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు ఆలోచించే విధానం, కొంతమందిలో చాలా క్రూరత్వం ఉంటుంది అన్నమాట.
అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎమోషన్స్ ఒకేలాగా ఉంటాయి. సో అది దాటి ఒక స్థాయి వరకు ఉంటుంది. అది దాటిన తర్వాత అది వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. సో నాకు కొంతమంది బయట ఇన్స్పిరేషన్ ఉన్నారు, చూసిన వ్యక్తులు ఉన్నారు, చదివిన బుక్స్లో ఉన్నటువంటి పాత్రలు అయితే అవి ఉన్నాయి. సో మన చుట్టూ ఉన్న కొంతమంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ పాత్రలను తీసుకొని ఒక ప్రభుత్వ స్థాయి దుకాణం తయారు చేశాను అనమాట. విక్రమ్జిత్ అంటే అనగనగా లంకలో రావణాసురుడు దగ్గర సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి వచ్చిన రామునికి వారధిగా వచ్చిన హనుమంతునికి వారధిగా వచ్చిన సుగ్రీవుడు. సో ఒక ఆడ ఆమె కోసము అన్ని రాజ్యాలే వచ్చినాయి. అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే మొగోడివి నువ్వెంత, రావణ బ్రహ్మ లాంటోడే కుప్ప కూలిపోయిండు ఆడవాళ్ళు తలుచుకుంటే. అంటే స్త్రీ శక్తి అనేది అంత పవర్ఫుల్గా నాకు నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. సో తను నా క్యారెక్టర్ అఫ్కోర్స్ మల్లేష్ క్యారెక్టర్ చేశాను. ఐ హ్యావ్ మై హీరోయిన్, నాకు స్టోరీ, నా మౌంటేజ్ అంత బాగుంది. బట్ నాకు ఆ కథలో ఇన్డెప్త్ అండ్ అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్ గారితో సెట్లో యాజ్ ఎ హీరోగా కూడా కాకుండా నేను అండ్ సదన్ అండ్ వినయ్ మేమందరం కూడా డైరెక్టర్ గారికి వీ గేవ్ హిమ్ వెరీ గ్రేట్ సపోర్ట్. అంటే లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు కానీ బట్ మేము నేర్చుకోవాలని ఒక కుతూహలం. అంటే తను పెట్టే ఒక్కొక్క ఫ్రేమ్ అండి, అంటే దీన్ని ఏమంటారు, అందరం తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం, కానీ మనల్ని ఎవ్వడు చూడట్లేదని అనుకుంటాం. మీరు ట్రైలర్లో అబ్జర్వ్ చేసారో లేదో, నింగి, నేల, నిప్పు, అక్కడ దేవుడు ఉంటాడు. అంటే ఈ పంచభూతాలు నిన్ను చూస్తున్నాయి, నిన్ను ఓడి నువ్వెంత అనే ఒక చిన్న పాయింట్ నాకు నచ్చి నేను ఎమ్మనే ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. నేను వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను. మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్టర్స్ కానీ ఎక్కడ చాలా ఫ్రీ హ్యాండ్ అండి. అసలు ఎంత గ్రేట్ అంటే చాలా చాలా థ్యాంక్ యూ మల్లిక్ గారు అండ్ సార్ నరేష్ గారు, చాలా చాలా థ్యాంక్ యూ. మాకు ఇంతమంది సపోర్ట్ ఇచ్చి ఇంతమంది కొత్త యాక్టర్లు అందరినీ మీరు బయటికి తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ సార్ డైరెక్టర్ సార్ 1980s మనకి సారాయి అనేది స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు నుంచి ఉండేది, బట్ అప్పటి నుంచి సారాయి గాయటం, తర్వాత అవి అమ్మటం, తర్వాత దాని మీద ఎక్కడ దొంగ సారా గాయటం, వాళ్ళు పట్టుకుని పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో వేయడం, మళ్ళీ కొట్టడం, ఇదంతా జరుగుతుంది అప్పట్లో. సో ఈ కథ ఏంటంటే 1980s నుంచి స్టార్ట్ అయిన కథ అనమాట. ఇది 2025 వరకు సాగుతున్న కథ కాబట్టి అది ప్రభుత్వ సార దుకాణం పెట్టడం జరిగిందనమాట. అంతేగాని మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే ఎవరు సినిమా తీయమని ఏ గవర్నమెంట్ మాకు చెప్పలేదు. అలాగని అనిపిస్తే ఎవరైనా సినిమా తీయాలనుకుంటే అప్పుడు అది వేరే ఉంటుంది అనమాట. ఏదన్నా ఏ గవర్నమెంట్ అన్నా కూడా అది ఏమైనా చెప్తారు, మన మల్లిక్ గారు చెప్తారు. దానికి కోసం ఆన్సర్ ఏదన్నా ఉంటే చెప్పండి మల్లిక్ గారు. అవసరమే అనుకుంటే ఇక ఏ స్టెప్ అయినా తొక్కుతూ ఎదగాలనేటువంటిది అనమాట. సో వాళ్ళ నైజం ఎలా ఉంటుంది, పైకి మంచిగా మాట్లాడతారు, ఓ బాగున్నారా, ఎలా ఉన్నారు, మీకు ఏం అని మాట్లాడతారు, లోపల ఇంకొక యాంగిల్ ఉంటుంది. సో వీడికి ఎందుకు చేయాలి నేను అని చెప్పేసి. అదే ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ, అవసరమైతే కాళ్ళు మొక్కుతారు, అవసరమైతే మంచిగా మాట్లాడతారు. గెలిచిన తర్వాత నువ్వు అవసరానికి వెళ్తే సరే రేపు రా చూద్దాం, తర్వాత చూద్దాం అని దాటేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ సెటైర్ని సార్ ఫిక్షన్లో చాలా అద్భుతంగా రాశారు. ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ లీడర్ కూడా అరే మీరు కొంచెం నాలాగా ఉంది, లేకపోతే నాలాగా లేకపోయినా ఆ పొలిటికల్ లీడర్ లాగా ఉంది, ఈ పొలిటికల్ లీడర్ లాగా ఉంది, మాత్రం ఒక కరెక్ట్ డెసిషన్కి అయితే వచ్చాను. ఫ్యామిలీని కానీ నా బెస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ అడిగి మంచి డెసిషన్ తీసుకున్నాను. అండ్ క్యారెక్టర్ విన్నాక ఓకే, ఎంతకాలం అని లవ్ స్టోరీస్ చేస్తాం, అంటే బేసిక్గా ఒక హీరోయిన్ అంటే క్యూట్గా చూపిస్తారు, సాంగ్స్ ఉంటాయి అంతే. అంటే ఒక పెద్ద సినిమాలో కూడా హీరో వర్జన్ ఎక్కువ ఉంటుంది, హీరోనే చూపిస్తారు, అంతగానం డబ్బులు పెట్టి హీరోని చూపిస్తారు. హీరోయిన్ పార్ట్ ఎంత ఉంటుంది, మహా అంటే 15 minutes. సో ఇలా అయితే కాని పని వద్దు, ఇంకా ఇట్లా వద్దు. సో మనకంటూ ఒక లైక్ పొజిషన్ని పెట్టుకోవాలి, ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే ర్యాండమ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతే కాని పని. సో ఛాలెంజింగ్ రోల్ చేయాలి. అండ్ మంచి డైరెక్టర్స్ దొరికినారు, ఎవరో ఆల్తూ అని చెప్పేసి అన్నాను.
అంటే వేరే డైరెక్టర్స్ గురించి తీయట్లేదు ఇక్కడ. సో అంత రా అండ్ రస్టిక్ ఆల్రెడీ మా పోస్టర్ లాంచ్ అప్పుడు చెప్పాను సార్ గురించి, అండ్ సార్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ. ఆ క్యారెక్టర్ గురించి లైక్ వర్క్ షాప్స్ కూడా మేము ఏం చేయలేదు, డైలాగ్ వర్షన్స్ కూడా మేము ఏం ముందు చూసుకోలేదు. వెళ్ళినాం, సెట్లో వెళ్ళినాం, అన్ని సెట్లోనే చూసుకున్నాము. మాకు ఒక్క వర్క్ షాప్ కూడా లేదు, ఏ సీన్కి లేదు, ఏ క్యారెక్టర్కి కూడా వర్క్ షాప్ లేదు. డైరెక్ట్గా చేసేసినాం, అందరం అయిపోయింది. హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా పార్ట్ 2 కూడా ఉంది. ఆడతారు, అది దాన్ని మనం తప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చే లాంగ్వేజ్ అనమాట. అది మంచి వ్యక్తులకు రాబోయి అలా అంటే కొంతమంది రఫ్ అండ్ టఫ్గా తిరిగే, జులాయిగా తిరిగే, కొంతమంది ఏంటంటే రాంగ్ బిజినెస్ చేసేవాళ్ళు, రాంగ్ స్టెప్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. కాబట్టి అందులో క్యారెక్టర్స్ కూడా అన్ని పాత్రలు మాట్లాడవు, కొన్ని పాత్రలే మాట్లాడతాయి. అది ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు వచ్చిన వాతావరణం, అది వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వచ్చిన వాతావరణం ఏదైతే ఉందో, సో అందువల్ల వాళ్ళు అలా మాట్లాడతారు. కాబట్టి మేము ఆ లాంగ్వేజ్ని మేము పెట్టడం జరిగిందనమాట. అండ్ రీసెంట్గా ఒక డైరెక్టర్ కూడా పాపం ఒక వీడియోలో ఆయన సినిమాలకు ఎవరు రావట్లేదు అని చెప్పి చెప్పుతో కొట్టుకునేంత పని చేశారు. అండ్ మారుతి గారు కూడా దాని గురించి మాట్లాడారు యాజ్ ఎ డైరెక్టర్గా. సో అది 100% కరెక్ట్. అంతేగాని నేను చెప్పు తీసుకుని కొట్టుకుంటాను, లేకపోతే నేను పెట్రోల్ తగల పెట్టుకుంటాను, మీరు రాకపోతే నాకు కూడా రారు, నువ్వు తగలబెట్టి పోరా బాబు అంటారు వాళ్ళు. ఒకటే మాట, మాకు అవసరం లేదు అంటారు. ఇదే అన్నమాట. విక్రమ్ గారు ఇక్కడ సదనం క్యారెక్టర్ చెప్పే కదా. సో టిపికల్ పొలిటికల్ రూరల్ ఫ్యామిలీలో ఉన్న ఒక పొలిటికల్ ఫ్యామిలీలో ఉండే ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న చెప్పిన మాట జవదాటని ఒక అబ్బాయి. వాళ్ళ నాన్న ఎంత కిరాతకుడైనా కూడా నాన్న కాబట్టి నాన్నకు సపోర్ట్ చేసే క్యారెక్టర్. సరే, ఇందాక మీరు మాట్లాడుతూ దేవరాలు చేశాను. అవును, దేవరా చేసిన దానికంటే ఇది నాకు సెకండ్ అవకాశం అన్నారా, లేకపోతే దానికంటే ఇది ఇంకా బెటర్? ఎందుకంటే మరి ఫ్యాన్స్ ఏమైనా కామెంట్? ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారండి, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. సో ఆయనతో అవకాశం అంటూనే ఓపేసుకున్నాను, చేసేసాను. ఓకే, దానికి తగినట్టు 49 minutes ప్రజెన్స్ వచ్చింది అండ్ హ్యాపీ. బట్ దానికంటే ముందు ఇప్పుడు మీరు యాంకర్ కదా, సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ యాంకర్గా ఎప్పుడు అవకాశం వచ్చింది? నేను అనుకున్నప్పుడే సార్. మీరు అనుకున్నప్పుడు రాదు కదా. అనుకుంటేనే కదా అన్నీ చేస్తాం. ఎలా వస్తుంది? ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు అవకాశం ఇవ్వాలిగా. వాళ్ళు కూడా నాకు తెలుసు, ఇచ్చినా కూడా రాదు కదా. పర్లేదు, చెప్పండి. సో అలాంటి అవకాశం నాకు నరసింహంది గారు, పరిగి మల్లిక నరేష్ గౌడ్ గారు, ఇది నాకు ఆలోచించి ఈ పోర్షన్ మీకే సూటబుల్ అవుతుందని చెప్పి నాకు యాదగిరి గుట్టకాడ పోయి 3 సార్లు గుండె చెప్పించారండి. ఇది దారుణం. 3 సార్లు గుండె చెప్పి అసలు నన్ను ఇప్పుడు గుర్తుపట్టారు, మూవీలో మీరు గుర్తుపట్టలేరు నన్ను. నిజంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు సెట్ అయింది, ఫేటల్ సెట్ కావు, కానీ నిజంగా ఈ క్యారెక్టర్ నన్ను ఒక పెద్ద పెద్ద మూవీతో దారితీస్తుందని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇట్లా ముందుకెళ్ళి ఆడుకుంటే ఎట్లుంటుందో ఒక నాయకునికి అర్థమైపోతుంది. పబ్లిక్ కూడా వాళ్ళకంటే ఎక్కువ దొంగలు పబ్లిక్. ఈ సినిమాలో అదే కనబడుతుంది అనమాట. పైసలు ఇస్తేనే ఓట్లు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. అట్లుంటుంది. పైసా గురించి ఉంటుంది మొత్తం, పదవి గురించి ఎంతకైనా తెగిస్తాడు. పెళ్ళాంను కూడా వండబెడతాడు ఈ సినిమాలో. పెళ్ళాం చూడడు, బిడ్డని చూడడు, ఎవరిని చూడడు. అట్లుంటుంది. పదవి గురించి ఎట్లుంటారు అట్లుంటుంది సినిమా. మస్తు నిజంగా. అంటే ఆ విషయం ఏంటంటే, ఒక ఎదగడం కోసం, ఎదగాలి అనే ఒక తపన కోసం నిజంగా వాళ్ళు నిజంగా వాయు వరుసలు లేకుండా భార్య పిల్లల్ని ఈ విధంగా చెప్పినట్టు, అంటే చాలా అక్కడక్కడ మనం వాస్తవంగా చూస్తుంటాం. లేడీస్ను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు. పొలిటికల్ కావచ్చు, ఇంకా వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అదేవిధంగా అవసరం అనుకుంటే వాడు అడ్డొస్తే వాడిని చంపడానికి కూడా వెనుకాడరు. అదే మనిషిలో జంతు లక్షణం. వాడికి అడ్డొస్తుండు అంటే వాడిని చంపేసి ఎదుగుతారు. అది పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకే ఫీల్డ్ కావచ్చు. అంటే తను ఎదగడానికి ఎవరిని వాడుకోవాలి అంటే స్త్రీ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, అవసరం కూడా చంపైనా కావచ్చు, ఎదుగుతారు. అలాంటి కల్ట్గా ఉన్నటువంటి మూవీ అనమాట. అంటే చాలా మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్, యాక్షన్ థ్రిల్లర్ ఎక్సలెంట్గా ఉంటున్నారు. దాన్ని వాడుకున్న దాకా ఇవ్వరు. వాళ్ళకి అవకాశము తీసుకొని ఆడదానికి ఒక పదవి ఇస్తారు. వాడుకోవడమే ఈ సినిమా. అట్లుంటుంది మొత్తం సినిమాలో.
అందు గురించే మాకు ఈ స్టోరీ నచ్చి అద్భుతంగా సినిమా తీసుకున్నాం. డైరెక్టర్ గారు దాకా ప్రొడ్యూసర్ చెప్పినట్టు వాడుకోవడం ఉంటుంది అంతే. అది ఎవరైనా వీళ్ళు వాడుకుంటారో వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు అంతే. సమాజానికి అంటే ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటో తెలుసు వాళ్ళకి. బట్ మనకు కొత్తగా చెప్పనవసరం లేదు. అంటే అవి ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా బాగా. అది చంపడం గన్తో ఎప్పుడు చంపలేదు. ఏ అమ్మాయి కూడా వెళ్ళి భార్య భర్తని గన్తో షూట్ చేయడం ఎక్కడ లేదు. గంత కాకపోయినా మిగిలిన వాటితో చంపేస్తున్నారు. ఏమో దీంతో ఒకవేళ చంపితే చంపచ్చు, చెప్పలేము. సినిమా చూసిన తర్వాత వెళ్ళి నువ్వు ఇలాంటి పని చేస్తావు అని చెప్పేసి షూట్ చేయొచ్చు. మళ్ళీ మన ఒక బీహార్లాగా తయారుగా మారుతుంది. అది అప్పుడు ఎవరిని చూడదు, తనకు అన్నీ తెలుసు. తను ఎవడు వాడుకోవాలని చూస్తున్నాడు, తన కంటి చూపుతూనే గ్రహించేస్తే గుర్తుపడుతుంది. కంటి చూపులో నాడిది గుర్తిస్తే వీడు నన్ను వేరే రకంగా చూస్తున్నాడని. అయితే అన్ని గమనిస్తూ ఓపికతో అన్ని భరిస్తుంది. ఒక లిమిటేషన్ దాటిన తర్వాత తిరగబడితే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మహాభారత రామాయణ యుద్ధాలు దేశాలే పెద్ద పెద్ద నాయకులే పోయిర్రు ఆడవాళ్ళ చేతిలో. అందుకే మన క్యాప్షన్ కూడా అదే అనమాట. ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది. దేశాలే రాజ్యాలే కూలిపోయాయి. ఆ విధంగా ఏ విధంగా వాడుకుంటూ ఎదుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ మహిళా శక్తి తిరగబడ్డప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది, ఎంత ఉంటుంది. ఎవరిని చూడదు, తండ్రిని చూడదు, ఎవరి తమ్ముడు ఎవరైనా వాడికి అన్యాయం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని పగ ప్రతీకారం తీర్చుకుంటుంది. మన సినిమాలో కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ ఉంటాయి. ఒక గ్రామాల్లో ఒక సమాజంలో ఉండే ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో లేడీస్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఏంటంటే ఆ శాంతమూర్తులే. వాళ్ళకు భూతల్లి అంత సహనం ఉంటుంది. తిరగబడ్డప్పుడు ఆది పరాశక్తిగా మారి చీల్చి చెండాడుతుంది. అది పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, వానంతా చూసేదాకా వదలదు. అదే ఈ సినిమా. సార్ ఇంతకుముందు మీరు బాగా అగ్రిమెంట్ ఆయన, సో ఇక వినగానే నచ్చింది చాలా బాగా. సో సినిమా చూసిన తర్వాత విన్నదానికన్నా చాలా బాగా అనిపించింది మాకు. బీయింగ్ యాక్టర్స్ మేము చేసాము, సో మాకు చాలా హ్యాపీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ అన్న సిద్ధార్థ్ గారు. సో అందరు చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వీ హోప్ యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్ ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మాట్లాడుతుంది. కంటెంట్ ఇస్ ద కింగ్ అని చెప్పి చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడు వచ్చిన లిటిల్ హార్ట్స్ అయినా కానీ, మిరాయ్ అయినా కానీ, ఏదైనా కానీ కంటెంట్ ఉంటేనే మేము వస్తాం రా భయ్ అని జనాలు ఉన్నారు అట్లా. సో మేము కంటెంట్తో వస్తున్నాము. మీరందరూ రేపటి రోజు చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలి. సో అండ్ మీరు మెల్లగా ఇందాక నేను చూస్తున్నా మీరు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సిండికేట్ లాగా ఏదో మా పిర్రకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు మీ ఇష్టం. మీకు అంటే ఏకదమ్ మీరు క్వశ్చన్లు అడుగుతానంటే మేము డెత్తడి ఆన్సర్ ఇస్తాం. మరి చూసుకోండి. మరి మేము కళ్ళు మంచిగా చేసినా తిడతారు, మంచిగా చేయకుండా లంచోడుకు అంటారు. ఈ సినిమాలో అదే ఉంటుంది మొత్తం. అంటే క్యారెక్టర్కు తగ్గట్టు రియాలిటీగా లంజా అని ఒక పదం ఉంటుంది. మీ ఇద్దరు లంజాలని అంటారు. అంటే వాడుకో భాషలంగా ఎప్పుడు వస్తుంది అది అంటే కావాలని కాదు, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ సిచ్యువేషన్ కల్పించినప్పుడు వస్తుంది. ఇక్కడ కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే సినిమాలో సిచ్యువేషన్ క్రియేషన్ చేసింది. అట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ మాటనే వస్తుంది. వాస్తవంగా కూడా మనం ప్రేమిస్తే చక్కగా అన్న చెప్పన్నా ఏదన్నా అని మాట్లాడతాం. తిరగబట్టే మన లోపల అవుట్ రైట్ వస్తుంది. వాడు కొట్టినా పర్లేదు, వాడిని మనం శక్తిహీనుడైనా పర్లేదు, వాడు 4 కొట్టినా ఒక దెబ్బ కొడతాం. కానీ ఖచ్చితంగా ఈ పదాలు మాట్లాడతాం. కాబట్టి యాజ్ యూజువల్గా న్యాచురల్గా మాత్రమే ఆ పదాలు వాడడం జరిగింది తప్ప పెట్టాలని కాదు, వాళ్ళని కాదు, న్యాచురల్గా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు 1 more question మీకు. ఈ సినిమా కంటే ఎక్కువగా ఉమెన్ ఫెమినిస్ట్ థాట్స్ ఇవన్నీ చెప్తున్నారు. అండ్ చూపించడం ఇంకొక రకంగా చూపించారు. మోర్ రొమాంటిక్ సీన్స్ అవి కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెమినిస్టా ఉమెనైజరా? నేను కమ్యూనిస్ట్, ఏయిస్ట్ కాదు. అంటే యాక్చువల్గా ఒక ఫిలిం మేకర్గా నాకు కొన్ని పరిధులు ఉంటాయి అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒకలా చూపిస్తారు, ఏది ఒక లేడీని. రాజ్ కపూర్ గారు ఉన్నారు సినిమాలు, ఆయన లేడీని ఒకలా చూపిస్తారు. బట్ నేను క్రియేట్ చేసిన పాత్రలో నేను ఆ అమ్మాయికి ఎంతవరకు స్వేచ్ఛను ఇవ్వాలి, ఎంతవరకు ఆ అమ్మాయిని మాట్లాడించాలి, ఆ కోణంలోనే నేను చేసి చూపిస్తాను. కానీ అదర్వైజ్ నేను ఉమెనిస్ట్ కాదు, లేకపోతే ఫెమినిస్ట్ కాదు. శ్రీల గారు అండ్ చందు, ఇందాక నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు, నాకు ఇంకా బ్రేక్ రాలేదు ఏంటని. నాది ఒక ఫిలిం రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం. ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బ్రేక్ రావాలి అంటే ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం వచ్చినప్పుడు, ఆ అదృష్టం రావాలంటే ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా నాకు బ్రేక్ వస్తుంది.
అంటే మీకు వేరే రాంగ్ గా అర్థమైందేమో, నేను లేదు, పాజిటివ్ గానే no, no, అడిగాను. no, I'm just So అంటే బ్యాక్ టు answering. బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ Yeah, yeah. but ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అదే అలాంటివి చేస్తున్నారు అని intention తో అవకాశాలతో పాటు అదృష్టం ఉంటే తప్పకుండా పైకి వస్తారు అని నమ్ముతున్నా. అది త్వరలోనే వస్తుంది. మంచి హీరోయిన్ గా మీ ముందు ఇంట్రడ్యూస్ కూడా అవుతాను. అండ్ ఈ మూవీ తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. అండ్ మీరు చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంకా వస్తుందని ఒక కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. నరసింహనంది గారు డైరెక్టర్. అండ్ ఆ సార్ గురించి చెప్పిన అవసరం లేదు మనం. ఆ సార్ దాంట్లో చేయాలంటేనే ఒక బ్లెస్డ్గా ఫీల్ అయ్యి ఇంకా నాకు మంచి మూవీస్ వస్తుందని నమ్మకంతోనే నేను యాక్ట్ చేశాను. అండ్ సార్ మీరు ఇది ఇందాక కొంచెం సీరియస్ అయినట్టున్నారు. అందరూ ఒక గ్రూపు సిండికేట్ పెరగెళ్ళటం అని. ఆమె వీక్నెస్ దొరకనంత వరకు, ఆమె శక్తివంతం ఉన్న వాడి దగ్గరికి రాడు. ఆమె వీక్నెస్ దొరికిందంటే మరి నాకు నీతో పని ఏంది అని అంటాడు వాడు ఫస్ట్. నాకు అంటే కావాలన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఆ విధమైనటువంటి పాయింట్స్, అటువంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అటువంటి కొన్ని అంశాలు కూడా స్పృశించడం జరిగింది ఈ సినిమాలో. అది ఇంకోటి, అది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకే డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్గా చూపించాం. దీంట్లో దేవ నరేష్ గారు అద్భుతంగా ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. మామూలుగా లేదు అసలు, గూస్ బంప్స్ ఉంటుంది అసలు. ఒక అంటే దాంట్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని యాంగిల్స్ చాలా బాగా చేశాడు. సూపర్. ఇంతకుముందు సార్ ఈ సినిమా చూసి మహిళా సంఘాలు కానీ ఎవరైనా ముందుకు రాకుండా అట్లాంటిది మంచి సినిమా, మీకు ఏదైనా మనోభావాలు ఎక్కడ దెబ్బతీసేటట్టు ఉండయి కానీ చూడండి సినిమా అయితే చూసాక ముందుకు రండి. విక్రమ్ గారు హాయ్ అండి. సో బేసికల్గా ఇందాక నుంచి ఎవరు మాట్లాడినా సో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం వల్గారిటీ ఉన్నాయి, బూతులు కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీలో మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది మీ క్యారెక్టరేషన్ అనుకుంటున్నారు? బికాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్, ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ సినిమా చూసాక ఏమైనా జరగచ్చు, జరగకపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో అంటే లైక్ మీ వరకు, మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుందని అడుగుతున్నారా? యా ఫైన్. అక్కడ చూసారా, ఇక్కడ నేనే మోహన అండ్ నా హీరోయిన్. సో దీంట్లో క్యారెక్టర్ వైజ్ వచ్చేసి వాడు ఐ మీన్ సమాజంలో ఏం జరిగినా ఎదిరిస్తాడు. ఈవెన్ తండ్రిని, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని కానీ. అంటే వాడికి సమాజంలో తప్పు జరుగుతుంటే భరించలేని ఒక వ్యక్తి. ఇది నా కెరీర్కి ఖచ్చితంగా, అంటే ఇది హానెస్ట్గా నా క్యారెక్టర్ ఏదైతే రియల్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడండి. అది బై ఛాన్స్గా ఇచ్చాడో మరి అది నాకు కోఇన్సిడెన్స్గా వచ్చిందో మాత్రం ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తాను కూడా కల్లో కూడా ఊహించలేదు. బూతులు మాట్లాడుతున్న సినిమాలు చూడలేరు, ప్రైవేట్గా చూస్తే చాలా మంది చూస్తారు. బట్ ఎంతవరకు ఇది అంటే లైక్ ఈ మార్పు అన్నది ఎంతవరకు కరెక్ట్ యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బికాస్ ప్రీవియస్లీ మీ సినిమాలు చూస్తూ ఉంటే లైక్ ప్రీవియస్లీ ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు, రాను మార్పు ఎక్కువ వస్తుంది అండ్ కంటెంట్ అన్నది కొంచెం 18+ ఎక్కువే కనిపిస్తుంది మీ డైరెక్షన్లో. ఎంతవరకు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు సమాజానికి ఒక మెసేజ్, మీరు ఏ సినిమా తీసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమాజానికి ఒకటి చెప్పాలి అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాదంట్లే. బట్ ఎక్కడో ఒక్క దగ్గర అంటే లైక్ అంటే మళ్ళీ నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎక్కడో ఒక చిన్న దగ్గర యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పండి. కాబట్టి మీరు ఎంకరేజ్ చేసి ఇంకా పాజిటివిటీ ఇస్తే మేము ఇంకా పాజిటివ్గా ఉంటాం. ఇప్పుడు ఇందాక వచ్చిన అబ్బాయి ఇప్పుడు సదాని కూడా అడిగాడు, ఏంటి సార్ మీరు ఇట్లా కోప్పడుతున్నారు ఇదని. ఏడైనా అంటే 3 క్వశ్చన్లు అడిగి పని అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అంటే లేదు, లెట్ మీ క్లారిఫై. నేను అడిగింది యాటిట్యూడ్ దేనికి అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్, మీమ్స్ అన్నవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పుడు తర్వాత మేము అడిగిన క్వశ్చన్ కావచ్చు, ఇప్పుడు మేము చూసిందే, మాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందే మేము మిమ్మల్ని అడుగుతాం. సో ఇందాక సదన్ గారు మెన్షన్ చేసింది కూడా సిండికేట్ అని పాయింట్ మెన్షన్ చేశారు. సో అది డెఫినెట్లీ మేము సిండికేట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ యాజ్ అంటే లైక్ మా జాబ్ ప్రకారం మేము క్వశ్చన్స్ అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్. మాకు ఏది అనిపిస్తే మేము
మేము అది అడుగుతాము. No, I'm not telling that is wrong. ఇట్స్ నాట్, బట్ మీరు ఇప్పుడు ఆయన లేచి సడన్ గా షర్ట్ విప్పి పడేశారు, ఆయన కుక్క పోస్తుంది అని అంటున్నారు. బట్ అది అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. అంటే మేము అడిగిన క్వశ్చన్ అంతలా ఉంది, ఆయన లేచి షర్ట్ కూడా విప్పేశారు. సో వీఆర్ అంటే లైక్ మేము మాట్లాడాలండి. యాటిట్యూడ్ అని ఎందుకు పదం వాడానంటే అనిపించింది ఆయన అంటే లైక్ మీరు కొంతమంది మీలో మాట్లాడేది మాకు యాటిట్యూడ్ అనిపించింది. అదే దట్ ఈవెన్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు మీలాగా అడిగితే దెర్ ఇస్ నో ప్రాబ్లం. సి దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు సిండికేట్ సదన్ ఎందుకు అన్నారంటే దేర్ ఆర్ పీపుల్ because of whom people like you also will be disrespected. So you have to tell them kada. You have to tell them kada. Obviously we'll respect your job. ఇప్పుడు మీరు జాబ్ మంచిగా చేస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం, మేము మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్. సో నేను కూడా ఎందుకు ఆ అబ్బాయి మీద ఫస్ట్ సీరియస్ అయ్యానంటే అంటే ఏదో అడగాలని అడిగితే ఎవరికి చెప్పబుద్ధి కాదు కదండి. యు నో జర్నలిజం ఇస్ నాట్ దట్. You ask a question where the person in front of you he should feel that it's a good question, I'll answer it. It's just like ఆయన నేను చెప్పాలా, ఇప్పుడు యాక్ట్ చేసి చూపిస్తా. ఆయన అడిగింది ఫస్ట్ నాకు తెలిసి ఆయన ఇక్కడ శ్రీలుకు ఎవరికో క్వశ్చన్ డైరెక్టర్ గారు వినయని అడగానే మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. So if this attitude is there, then obviously our attitude will come out, and that's what he mentioned. అండ్ అక్కడ ఉన్నాడని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దట్ ఈస్ డిస్రెస్పెక్ట్. యా ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇప్పుడు మాకు ఎలా జరుగుతుందని అంటే నేను మీకు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ ఉన్న సినిమా అనేది నువ్వు 5 లక్షలు తీసినా 5 కోట్లు తీసినా 500 కోట్లు పెట్టి తీసినా సరే కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తారు. కంటెంట్ బాగలేకపోతే ఎవరి సినిమా కూడా దేకరు. ఇది 100% కరెక్ట్. కానీ ఈ సినిమా మా సినిమా కంటెంట్ ఉన్న సినిమా నెంబర్ 1. ఇది డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది. అది ఏ యాంగిల్ అయినా సరే కనెక్ట్ అవుద్ది. అంటే ఇందాక మా ప్రొడ్యూసర్ నరేష్ గౌడ్ గారు చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పాడు మీకు. అంటే నేను పొయిటరీగా చెప్తాను, ఆయన చిన్న హార్డ్గా చెప్పాడు. ఏ విషయమైనా సరే నేను అంటే చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బట్ చెప్పేది చాలా గట్టిగా చెప్పాడు తను, ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది సినిమాలో చెప్పాను, టీజర్లో కూడా చెప్పాను. ఒక క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది, అక్కడ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను టీజర్లో చెప్పాను. కానీ ఆ టీజరు 100% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. ఈ టీజరు డెఫినెట్గా అంటే చూసిన ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇది అందులో నో డౌట్ అన్నమాట. సో అది మాత్రం మేము అందరం బిలీవ్ చేస్తున్నాం. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ డెఫినెట్గా జనాల్ని థియేటర్కి రప్పిస్తా అని చెప్పేసి మాత్రం 100% మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. సినిమా చాలా 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 అంటే చాలా బాగా వచ్చింది. మలయాళం సినిమాకి ఏ మాత్రం తీసుకోకుంటుంటుంది. మలయాళం సినిమాని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నామో మనకు అందరూ తెలుసు. వాళ్ళు ఎన్ని తక్కువ బడ్జెట్లు అయినా కానీ మంచి సినిమాలు తీసుకొని వచ్చారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ మన సినిమాలు వచ్చేసరికి తీసుకునేసరికి మన తెలుగు వాళ్ళు తీస్తే ఎందుకు అంత కంటెంట్ సినిమాలు తీస్తే అసలు ఎందుకు నచ్చదు అసలు? బేసిక్గా ఇప్పుడు అందరూ మంచి సినిమా తీయాలి చూసాం అని అంటారు. మంచి సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది కరువైపోతుంది. తెలుగులో మంచి సినిమాని కాపాడుకుందాం. మన అట్లాంటి వాళ్ళు ఇంకా 10 మంది బతకాలి. థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే ఓవరాల్గా సినిమాలో నిజంగా డైరెక్టర్ గారు చెప్పినట్లు ఒక కంటెంట్, ఒక థ్రిల్లర్, ఒక మంచి ఎక్సలెంట్గా ఉన్నటువంటి మూవీ అండి. ఇది చాలా బాగుంటుంది మూవీ. అన్ని యాంగిల్స్ టచ్ చేస్తుంది, అన్ని అంశాలను టచ్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రతి క్షణం కూడా వాట్ నెక్స్ట్ ఉంటుంది. ఒక మెసేజ్ ఓరియంట్ ఉంటుంది. అద్భుతమైనటువంటి సినిమా. అది కూడా ఒక లెజెండరీ నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తీశారంటే మీరు అర్థం చేసుకోండి. ఎన్ని మాటలు మాట్లాడినా ఒక లెజెండరీ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నరసింహానంద్ గారు ఒక సినిమా, ఒక పోయిటిక్ డైరెక్టర్ తీశారంటే అర్థం చేసుకోండి ఆ సినిమా ఎలా ఉంటుందని చెప్పడానికి. ఆ టీజర్, ట్రైలర్ మేము మాట్లాడినటువంటి విషయాలే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మూవీ మీ ముందుకు వస్తుంది. అందరూ ఆదరించండి. ప్రేక్షక దేవుళ్ళు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మా సినిమా అద్భుతంగా ఉంటుంది, మీరు అందరూ ఆదరించాలి. అద్భుతంగా సినిమా ముందుకు వస్తుంది. ఈ అద్భుతమైన సినిమాలు మీరు ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము ముందు మంచి సినిమాలు ఇస్తాం. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక్కసారి నేను మంచి సినిమా చేస్తే
1940లో గ్రామం నేషనల్ అవార్డ్స్ నంది అవార్డులు వస్తాయి. కానీ నాలో ఇంకొక యాంగిల్ ఉంది, ఆ యాంగిలే ప్రభుత్వ సరి దుకాణం. ఇది ఫైనల్. ఇంకొక యాంగిల్ చూస్తారు ఇప్పుడు, ఆ యాంగిల్ అనమాట ఇది. ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళందరూ అడుగుతున్నారు టీజర్ ఏమని చెప్పేసి, ఒకసారి చూడండి అందరూ, ఎందుకంటే తర్వాత చాలామంది వచ్చారంటే చూడలేదంట వాళ్ళందరూ. ఒకసారి వేయండి ఒక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.